హాయ్ హలో నమస్తే ఆదాబ్. మీ బొమ్మరిల్లు ఫ్యామిలీ ఈరోజు షాపింగ్కి వచ్చేసింది. బొమ్మరిల్లు అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా? ఇంతకుముందు కెరీర్ ఇన్ఫో అనే పేరుతో రన్ చేశాను. అయితే మా అమ్మాయితో ఉండే మెమరీస్ నేను మిస్ చేసుకోకూడదని మళ్ళీ నేను బొమ్మరిల్లు అనే పేరు మార్చి మళ్ళీ యూట్యూబ్ ఛానల్ని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. సో మీ అందరి సపోర్ట్ కావాలి. ఫస్ట్ టైం కనుక మీరు నా వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసి నోటిఫికేషన్ సింబల్స్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లో మేము చేయబోయేటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి. అయితే మీ బొమ్మరిల్లు ఫ్యామిలీ షాపింగ్కి వచ్చేసింది. షాపింగ్లో అంతా ఇంత కాదు, మేము చేసినటువంటి ఇది నిస్సి అయితే మరి ముఖ్యంగా నిస్సి అయితే మాత్రం యాక్టివ్గా తన సొంత ఇంటికి ఏదో వచ్చినట్టు ఫీల్ అయిపోయి కందిపప్పు దగ్గర లేదంటే అక్కడ ఉండేటువంటి వస్తువులన్నిటి దగ్గర పిచ్చి పిచ్చిగా ఎగరేయటం, కవర్లు తీయటం, కవర్లో నేను వేస్తానంటాం. ఎంతైనా వాళ్ళకు సరదా కదండి, చిన్నపిల్లలకి సరదా. అదిగోండి చూడండి ఎలా కందిపప్పు దగ్గర ఎట్లా ఎన్ని విన్యాసాలు చేస్తుందో. స్టాక్ రకంగా కూడా చూస్తే స్టాక్ కూడా చాలా ఫ్రెష్గా నీట్గా న్యూ స్టాక్ ఉందండి రిలయన్స్ ఫ్రెష్లో. ఆ పేరుకు తగ్గట్టుగానే ఫ్రెష్గా ఉంది. అక్కడ ఉన్నటువంటి స్టాక్ అంతా కూడా చాలా నీట్గా అనిపిస్తుంది. ఆ ర్యాక్స్ కానీ ర్యాక్ మెయింటెనెన్సెస్ కానీ హ్యాపీగా ఉంది. చాలా కంఫర్టబుల్, షాపింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన పచారీ సరుకులన్నీ ఇక్కడే తీసుకోవచ్చు ఎవరైనా సరే. నేనైతే సజెస్ట్ చేస్తాను మీకు కూడా ఇక్కడ చేసుకోవచ్చు అని. అదిగోండి మళ్ళీ చూడండి నిస్సి చూడండి ఎన్ని విన్యాసాలు చేస్తుందంటే ఈ షాపింగ్కి వచ్చిన తర్వాత. ఇక్కడికి కానీ ఏదన్నా షాపింగ్ మాల్కి వెళ్ళామని అయినా కానీ అక్కడ అటు ఇటు తిరుగుతుంది, పరిగెట్టేస్తూ ఉంటుంది, అస్సలు మామూలుగా ఉండదు. బట్ చిన్నపిల్లలకి బయటకు వస్తే అదొక సరదా కాబట్టి నేను కూడా ఏమన్నాను. తర్వాత అక్కడున్న స్టాక్ అంతా కూడా నాకైతే హ్యాపీగా అనిపించింది. ఇంత మంచి ఒరిజినల్ స్టాక్ని నేను తీసుకుంటున్నానా అనేటువంటి దాని మీద. మేము చేసే పని ఏంటి, ఈ అమ్మాయి చేసే పని ఏంటి? ఆ శనగపప్పు తీసుకొని అది ఎగరేసుకుంటా నోట్లు వేసుకుంటా అటు ఇటు తిరుగుతూ ఉంది. సో ఇది అదొక సరదా. నేను కూడా అంతే, ఎప్పుడైనా ఏదైనా షాపింగ్కి వెళ్ళానంటే అక్కడ వేరుశెనగ గుళ్ళు కానీ పంచదార కానీ బెల్లం మొక్కలు కానీ ఇలాంటివి ఏమైనా దొరికితే మాత్రం వదిలిపెట్టకుండా నేను కూడా నోట్లు వేసుకొని తింటూ ఉంటాను వాళ్ళకి తెలియకుండా. సరే ఇక అలా షాపింగ్ మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకుంటూ ఉన్నాము. బాగున్నాయి, చాలా ఫ్రెష్గా అనిపించింది. ఫ్రెష్నెస్ అంటున్నాను కదా ఇందాక నుంచి. ఇక్కడున్న రైస్ బ్యాగ్స్ ఇవన్నీ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత ఫ్రెష్గా ఉన్నాయో స్టాక్ రిలయన్స్ ఫ్రెష్లో. ఈ బెల్లం చూడండి ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో, కేకులుగా ఎలా ఉందో. ఆర్గానిక్ బెల్లం అంటే ఇది. స్మెల్ కూడా చాలా నీట్గా అనిపించింది, చాలా ఫ్రెష్గా కూడా అనిపించింది. ఇదే 109 ఇదే 190 రూపాయలు. ఇక తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా ప్యాకింగ్ అయిపోయింది. ఇక అలా ఇక ర్యాక్లో ఏమేమి ఉన్నాయో మొత్తం అలా చూసుకుంటూ ముందుకెళ్ళాము. అలా ర్యాక్లో ఆవాలు, జీలకర్ర, ఈ పోపు దినుసులు ఇలాంటివన్నీ అందులో ప్లేస్ చేసి ఉన్నాయి. సరే ఇక వాటన్నిటితో ఏది అవసరమో అది తీసుకొని ట్రాలీలో వేస్తూ ఉన్నారు. నేనేమో ఏమంటారు ఒక కూలీలాగా ఆ ట్రాలీని తోసుకుంటూ
వాళ్ళ వెనకాల తిరుగుతూ ఉన్నాను. సరే ఇక ఏదైనా ఎంతైనా ఇంట్లో హోమ్ మినిస్టర్ రాజ్యం కాబట్టి హోమ్ మినిస్టర్ ఆ విధంగా ఆజ్ఞ జారీ చేశారు, నేను పాటించాను అంతే. జస్ట్ ర్యాక్స్లో అన్నీ కూడా మేము ఎప్పుడు వెళ్ళినా రిలయన్స్కి ఎప్పుడు వెళ్ళినా కానీ అక్కడ కూల్ డ్రింక్స్ లేదంటే ఎనర్జీ డ్రింక్స్ ఇలాంటివన్నీ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. నిస్సీకి కూడా చాలా ఇష్టం అవి. సో అవి తీసుకోవడానికి ట్రై చేస్తే మేము రెగ్యులర్గా తీసుకునేటువంటి ప్రొడక్ట్స్ లేవు అక్కడ. సో ఇక అలా అలా ర్యాక్లన్నీ చూసుకొని ఇక వద్దనుకునే వాటన్నిటిని వద్దనుకొని వదిలేసి ఇంకా అలా ట్రాలీని తోసుకుంటూ అలా కూరగాయల దగ్గరికి అన్నీ చూసుకుంటూ వచ్చాము. ఇవి కదా అవేవి అది ఇక్కడే కదా తీసుకునేది మనం. గ్రేప్స్ స్ట్రాబెర్రీ అవి ఉంటాయి. హలో ఏం డ్యాన్స్ చేస్తున్నావు? ఇదేంటిది? బంగాళదుంప. ఇది అరటి పువ్వా? తీయకూడదు. వీళ్ళిద్దరేమో ఎస్కలేటర్లో వెళ్తున్నారు. నాకేమో ఈ బ్యాగ్ ఉండేసరికి ఈ ట్రాలీ ఉండేసరికి నేనేమో లిఫ్ట్లో వెళ్ళాలి. మా అమ్మాయి ఎక్కడో దాక్కుంది. బయటికి ఎక్కడికన్నా వస్తే ఆడవాళ్ళందరూ ఏంటో డిటెక్టివ్లు అయిపోతూ ఉంటారు. మా ఆవిడ మాత్రం, మా శ్రీమతి గారు మాత్రం ఏది దొరికితే అది డిటెక్టివ్ లాగా అన్నీ చెక్ చేస్తూ ఉంటుంది. వీటికేం తక్కువ లేదు, గుంజులు తీస్తుంది. బయటికి వస్తే ఎలా ఉండాలి అనేది చాలాసార్లు చెప్తూ ఉంటాను. బయటకు వచ్చి ఏమన్నా తేడాగా బిహేవ్ చేస్తే ఇంటికి వెళ్తే సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో తనకు తెలుసు కాబట్టి ముందుగానే నన్ను ఐస్ చేయడానికి గుంజులు తీసేస్తుంది. సరే, నాకు ఇష్టమైన బ్రాండ్ డెన్వర్. సో నేను డెన్వర్ తప్పితే ఇంకేది యూజ్ చేయను. సో నాకు డెన్వర్, మా నిస్సీకి అయితేనేమో బెలోవిటా, అలాగే మా శ్రీమతి గారేమో తను ఎప్పటికప్పుడు మార్చేస్తూ ఉంటుంది. ఏది కావాలంటే అది ప్రతిసారి ఒక్కొక్కసారి ఒక్కొక్క సెంట్ని వాడుతూ ఉంటుంది. ఎందుకంటే కస్టమర్లు మారిపోతూ ఉంటారు, కస్టమర్ మైండ్లు మారిపోతూ ఉంటాయని ఎక్కడో చదువుకున్నా. ఆ కస్టమర్లు ఎక్కడో ఉండరండి బాబు, లేడీస్లోనే ఉంటారు. లేడీస్కి ఒకసారి ఏమో ఒకటి కావాలనిపిస్తుంది, ఇంకోసారి బ్రాండ్ మారిస్తే బాగుంటుంది. లేకపోతే కొంత ఎకనామికల్గా కూడా ఆలోచిస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఏది తక్కువ రేటుకి వస్తే అది తీసుకునేటువంటి స్వభావం జనరల్గా లేడీస్ నుంచే వస్తుంది అంటారు. సో అందుకే కదా వాళ్ళు ఇంట్లో హోమ్ మినిస్టర్లు అవుతూ ఉంటారు. ఒక ఇల్లు సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అని అంటే హోమ్ మినిస్టర్, కంట్రీకి హోమ్ మినిస్టర్, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ బాధ్యతలు ఎంతైతే ఉన్నాయో సెక్యూరిటీ పరంగా, ఎకనామికల్గా, అలాగే ఇంటికి సంబంధించి హోమ్ మినిస్టర్స్ అంటే ఇంట్లో ఉండేటువంటి లేడీసే అని చెప్పాలి, మదర్సే అని చెప్పాలి. మా ఇంట్లో అయితే మా మదరే ఫైనాన్స్ మినిస్టర్ కమ్ హోమ్ మినిస్టరు. ఇప్పుడు మా ఇంట్లోకి వచ్చేసరికి ఏమో మా మిస్సెస్, మా శ్రీవతి గారే హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్. అంతే, వాళ్ళు చేసినంత బ్యాలెన్స్డ్గా అయితే మగవాళ్ళు చేయలేరని నా నమ్మకం. సరే, ఇక ఏదేమైనప్పటికీ కూడా ఈ వీడియో చూసే మగవాళ్ళు అయితే మాత్రం నన్ను ఖచ్చితంగా తిట్టుకుంటారు. అయినా కానీ నేను ఒప్పుకోక తప్పదు, మనందరం ఒప్పుకోక తప్పదు. ఇది చూసారా, కోల్గేట్ మన చిన్నప్పుడు మనం బాగా ఫేమస్ అన్నమాట. ప్రతి ఇంట్లో కూడా కోల్గేట్ పళ్ళపొడి ఉందని అంటే ఖచ్చితంగా పళ్ళు దోముకునేటప్పుడు గ్యారెంటీగా కొద్దిగా టేస్ట్ చేసిన తర్వాత మాత్రమే మనం పళ్ళు దోముకునేవాళ్ళం. అదొకటి బాగా
ఫన్నీ ఇన్సిడెంట్స్ అనమాట. మన చిన్నప్పుడు రోజులు మళ్ళీ రావు కాబట్టి ఆ కోల్గేట్ చూడగానే మీకు గుర్తు చేయాలనిపించింది. మా నిస్సి అయితే సకల విధ విన్యాసాలు చేస్తూ ఉంది. రిలయన్స్ ఫ్రెష్ అంతా కూడా ఇంట్లో తిరుగుతున్నట్టే ఫీల్ అయిపోద్ది. బయటకు వస్తే మామూలుగా ఉండదు అసలు. రియాక్షన్లు మామూలుగా ఉండవు. ప్రతి దగ్గర ఏదో ఒకటి కొనాలంటది. కొనలేకపోతే నేను వద్దు అదేనంటే మళ్ళీ అలిగేసి మూతంతా బొంగు మూత పెట్టుకొని పక్క వెళ్ళిపోయి మళ్ళీ అలిగి మళ్ళీ రిటాలియేట్ చేసుకొని తాను మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ నాతో మాట్లాడుతూ ఉంటుంది. ఇది రెగ్యులర్గా మాకు జరిగేది. ఎక్కడ నాకు ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ వద్దు అని అన్నానంటే ఖచ్చితంగా ఆ టైం కలుగుద్ది. మళ్ళీ తర్వాత ఐస్ క్రీమ్ కావాల్సిన వాళ్ళు నాతో రావచ్చు అని అంటే మళ్ళీ నాతో కలిసి వచ్చేస్తూ ఉంటుంది. ఇలా చిన్నపిల్లలతో సరదాగా చిన్నపిల్లల్ని తిట్టకుండా కొట్టకుండా ఉండలేము. అలాగని వాళ్ళకి కావాల్సినవి కొనిపించకుండా కూడా ఉండలేము. అదిగో చూసారా ఎట్లా ఉందో. చూద్దాం పైన చూసి అప్పుడు మారుస్తాం.